ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనేది డిఫైన్ చేయక తప్పదు. అదే అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. బహుశా ఈ యొక్క రెండో ఏదైతే ఈరోజు మన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉపాధి కోసంగా ప్రజల కోసంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ ప్రకారం ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంటే అది ముందుకు పోతుంటే అది పోదనుకున్నారు. దాన్ని వెనక్కి లాగాలని అనేకమైన రకాలుగా ప్రచారాలు చేశారు, వెనకాల లాగాలనుకున్నారు. అయితే మేము కూడా ఓపికగా ఉన్నాం. ఎందుకంటే వర్షాల సీజన్ దాదాపు 4-5 నెలలు ఉండేది ఈసారి. ఎందుకంటే ప్రజలకు ఫస్ట్ నమ్మకం కలిగించి వాళ్ళకి చేతి చూపించి ముందుకు పోవాలనే ఉద్దేశం తాగాం. ఈరోజు అమరావతిలో ఎంతో వేగంగా జరుగుతుంది, ఎక్కడ పెట్టినా వర్క్ జరుగుతున్నాయి. అందుకని ఈరోజు యాక్చువల్గా మేము కూడా ఒక అడుగు ముందుకేసాం. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు, రైతు సోదరులు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట చెప్పిన ప్రకారం 100% ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. అంటే ఏ కంట్రీకైనా వాళ్ళకి రాజధాని ఉంటుందండి. ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంటుంది. ఏనండి, ప్రతి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్, కలెక్టర్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి, చిన్న మండలాలకు ఉంటాయి, సచివాలయాలకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర రాజధాని అనేది ఉండాలా. అంటే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఈరోజు సీఎం గారు ఉన్నాడు శ్రీకాకుళంలో కూర్చుంటే ఈరోజు రాజధాని అదే, రేపు వచ్చి ఇంకో దగ్గర కూర్చుంటే రాజధాని అదే. రాజధాని అంటూ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే రాజధానిలో మంత్రులు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, అధికారులు ఉంటారు. సమస్య ఏదన్నా ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత మంత్రులు కలిస్తే మంత్రులు ఆ కన్సర్న్ అధికారులకు పంపించి అది సాల్వ్ చేస్తారు. అదేవిధంగా ప్రజలకు కావాల్సిన అవసరానికి ఏదైతే అసెంబ్లీలో డిస్కస్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్నీ ఒక రాజధాని అంటే ఒక ప్లేస్ ఉండాలా. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఇష్యూ. చెప్పాను కదా, ఒక జిల్లాకి కలెక్టరేట్, రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది, అది హెడ్ క్వార్టర్స్. అంటే ఒక మండలానికి ఉంటుంది మండల ఆఫీస్. అమరావతి రాజధాని గురించి ఎంతో పాజిటివ్గా గొప్పగా చెప్పుకుంటున్నారు. పనులు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే చూస్తున్నారు, వాళ్ళు వచ్చి ఫీల్డ్లో చూసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల్లో అసలు అంటే ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి. ఏమీ లేకుండా రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు? నదీ గర్భంలో అన్నారు. ఉండండి, నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? చాలా క్లియర్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో, ఇరిగేషన్ సెక్రటరీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నది వెడల్పు ఎంత, నది కోర్స్ ఎంత, కోర్స్ ఎంత, దాని యొక్క బండ్ ఆల్రెడీ బండ్ ఉంది, బండ్ రోడ్డు, ఆ బండ్ రోడ్డు ఎంత, ఇవన్నీ చేసి ఈరోజు వరకు బండ్ రోడ్ టేకప్ చేయాలి. ఎందుకు టేకప్ చేయలేదు తెలుసా? మేము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. బండ్ రోడ్డు ఒక్కటి మిగిలిపోయింది, టెండర్ విడవాల్సింది. అది ఎందుకు పిలవలేదంటే వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడుతున్నాం. నిన్న కూడా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా, కుదరలే నిన్న. ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నా అంటే వాళ్ళతో ఇరిగేషన్, అది నది, దానికి ఏం చేయాలో తెలుసు. ఏదైతే పట్టా ల్యాండ్ ఉన్నాయో నదీ గర్భంలో లేవో అవి మాత్రమే చేస్తున్నాం. బహుశా వారు ఒకటి అనుకొని ఉంటారు, నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు తీసుకున్నాం, ఆడ కడతామని అనుకుని ఉంటారు. బహుశా నాకు తెలిసి అక్కడ కట్టరు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడానికి లేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు నాయకులు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి ఏమవుతుందంటే ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది. బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాము. ఒక విలేజ్లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు. ఇవాళ కూడా ఒక విలేజ్ పెడుతున్నారు, వాళ్ళు కూడా 300 ఎకరాలు ఇస్తామని చెప్పి పంపించారు. ఆల్రెడీ 300 ఎకరాలు ఒకే రోజు. బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. రాబోయే 1.5 year లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం.
2.5 ఇయర్స్లో లేఅవుట్ సెట్స్ కంప్లీట్ అవుతాయి. 3 ఇయర్స్లో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్నీ స్టడీ చేసి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి.